గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని హిందువులంతా కోరారని, కానీ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తుందని ప్రశ్నించారు స్వామి పరిపూర్ణానంద. పులుల్ని చంపితే నేరం, జింకల్ని వేటాడితే నేరం, వీధుల కుక్కల్ని కూడా చంపొద్దనే రూల్ వచ్చిందని, ఆ పార్టీ విలువ కూడా గోమాతకి చేయదా అని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్లో గోవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి ఎలాంటి ప్లాన్లు లేవని ఎలా చెప్తారని ఆయన ప్రశ్నించారు. బతుకున్న గోవుల్ని కాపాడుకునేందుకు చట్టం చేయలేక గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించేందుకు మా దగ్గర ఏ ప్లాన్ లేదని డిక్లేర్ చేశారంటే పాలకుల చిత్తశుద్ధి ఏంటో దేశం ఆలోచించాలన్నారు. గోమాతను రక్షించాలన్న లక్ష్యంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలో దిగిన శివకుమార్కు మద్దతుగా స్వామి పరిపూర్ణానంద ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. భారతదేశంలో ప్రజలకే కాదు, పాడి పంటలకే కాదు, ప్రతి జీవకోటికి కూడా రక్షణ కల్పించే చట్టం చేయగలిగేటువంటి స్థానం పార్లమెంట్. అలాగనే రాష్ట్రాల్లో మనకు అసెంబ్లీ అనుకుంటాం. అటువంటి పార్లమెంట్లో కానీ అసెంబ్లీల్లో కానీ ప్రత్యేకించి ఒక గోవు యొక్క రక్షణ కోసరం పులుల్ని చంపితే, జింకల్ని వేటాడితే, లేదా వీధిలో కుక్కల్ని కూడా చంపకూడదనే రూల్ వచ్చింది. అంటే ఈ దేశంలో కుక్కలకి, నక్కలకి, బొక్కలకి ఉండే విలువ మన గోమాతకు లేకుండా చేశారు వీళ్ళు. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి. గావో విశ్వస్య మాతరః. గోవు అనేది నీ తల్లి లేకపోయినా ఆది పాలిచ్చి నిన్ను కాపాడుతుందనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. రెండోది, గోవుల్ని పాలిస్తున్న నాలాంటి వాళ్ళకి ఒక చిన్న అనుభవం. కోవిడ్ టైంలో గోశాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మందులు వేసుకోలేదు, వాళ్ళకి కోవిడే రాలేదు. గోశాల వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది, అందులో ఉన్న వాళ్ళకే. అంటే ఒక గోమాత ఉంటే ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ కూడా గోమాత దరిదాపుల్లోకి రానివ్వలేదు. గోవు పక్కనున్న తన బిడ్డల దగ్గర కూడా గోమాత ఆ కోవిడ్ నుంచి రక్షణ కల్పించింది. అది మనకు అర్థం కావట్లేదు. అలాంటి గోవు రక్షణ గురించి ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారే పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తి నాకు ఇప్పుడు తెలిసింది, చాలా విచిత్రం అనిపిస్తుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్, ఈ జూబ్లీ హిల్స్, వీటన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ గారు, ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు, మన ఎంపీ గారు, ఆయన కేంద్ర మంత్రి అయి పార్లమెంట్లో గోవుని నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్, నో ప్లాన్స్ టు డిక్లేర్. చూడండి, మా దగ్గర ఏం ప్లాన్ లేవు. ఇప్పుడు ఒక మనిషి బోడి ప్లాన్లు అవసరమా అండి ఒక గోవుని కాపాడుకునేదానికి? ఇంత మానవ జాతిని కాపాడే గోవుని కాపాడుకునేదానికి మా దగ్గర ఏం ప్లాన్ లేవంటున్నారు. వీళ్ళందరినీ మనం ఓట్లేసి గెలిపించి భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి పాపానికి ఈరోజు నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్. ఇక ఇంతకంటే దౌర్భాగ్యపు మాట పార్లమెంట్లో మన చెవుల్లో పడడం, పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాట. అది కూడా ఏంటి, క్లారిఫైస్ ఇన్ పార్లమెంట్. ఇంకా పార్లమెంట్లోనే ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇంక ఈ దేశంలో గోవులన్నింటినీ నరికేసుకోండి అని చెప్పడమే, చంపేసుకోండి అని చెప్పడమే. సిగ్గుపడాలి సమాజం. హిందువులు కూడా ఆలోచన చేయాలి. హిందువులు ఓట్లు అడుక్కోవడం కాదు. హిందూ సమాజం, హిందూ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నిలబడగలగాలి. ఒక గుడి కడితే గొప్ప కాదు, ఆ గుడిని రేపు ఇంకోటి కొట్టేస్తాడు. ఒకప్పుడు కట్టుకున్న మన గుడిని ఇంకోటి కొట్టాడు, ఇప్పుడు కట్టుకున్నా ఎప్పుడైనా కొట్టేస్తాడు.
ఈ గుళ్ళు కొట్టడం నడుస్తూ ఉంటాయి. కానీ బ్రతికున్నటువంటి గోవుల్ని కాపాడుకునేదానికి మనం చట్టం చేయలేకపోతే 100 కోట్ల హిందువుల అభిమానాన్ని చూరగొనాలనుకునేటువంటి వ్యక్తులు కోట్లాది గోవుల యొక్క ప్రాణాలు కోట్ల గోవుల యొక్క ప్రాణాలు నాశనం అయిపోతుంటే మేము మా దగ్గర ఏ ప్లాన్ లేదు అని డిక్లేర్ చేశారు అనంటే దేశం ఆలోచించుకోవాలి, జాతి ఆలోచించాలి, ప్రతి హిందువు ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ మాట చాలా బాధ పెడతా ఉంది. వ్యక్తిగతంగా నాకు ఆయనకి అభిమానం ఉండొచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక గో సంతతి, ఒక గో జాతి నాశనం అయిపోతుంది అనంటే కుక్కల కోసం చట్టం చేశాం, నక్కల కోసం చట్టాలు చేస్తారు, జింకల కోసం పులుల కోసం చట్టాలు చేస్తారు. కానీ మన ఎడ్లకి మన ఆవులకి మా దగ్గర ఏం ప్లాన్ లేవన్నారంటే సిగ్గుపడాల్సి వస్తుంది మేమందరం. ఈరోజు ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరైతే దీనికోసం కంకణం కట్టుకుని కాళ్ళకి బలపం కట్టుకుని గోవుకి రక్షణ కల్పిస్తామని చెప్పాలో సిగ్గు లేకుండా ఈ మాట పార్లమెంట్ లో మాట్లాడితే ఏం చెప్పాలి? ఎవరికి చెప్పుకోవాలి? దిక్కెవడింకా? అందుకే గెలిచాడా ఓడాడా ఇవన్నీ అనవసరం. ఒక వ్యక్తి ముందుకొచ్చాడు, గోమాత కోసం నేను నిలబడతాను. ఆయన చుట్టూ బలం లేదు, బలగం లేదు, డబ్బు లేదు, దశకం లేదు, ఏమీ లేదు. ఓ గో అనే ఒక నినాదం పట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే నాకు అనిపించింది, అరే ఇంత బలహీనుడు, ఇంత బక్కోడు, ఆయన దగ్గరున్న కాస్త స్థలం కూడా అమ్మేశాడు. అది ఈ ఎలక్షన్ల కోసం అమ్మేసి ఆయన తిరగడానికి, డీజిల్ పోసుకునేదానికి ఎవరిని అడుక్కోవాలో తెలియక గోవు కోసం ఉన్న ఆ స్థలాన్ని, ఆస్తిని అమ్ముకున్నాడు. నేను అడిగా, శివకుమార్ ఒకవేళ నువ్వు గెలిస్తే ఏం చేస్తావనంటే, నేను గెలవడానికి ఫుట్బాల్ బొమ్మ ఎలా పట్టుకెళ్లానో నేను అసెంబ్లీలో కూర్చుంటే గనుక నా గోమాతతోటే కూర్చుంటా, నేను గోవుతోనే తిరుగుతా, గోవుతోనే పడుకుంటా, గోమాత పాలే తాగుతానని. కానీ ఒక చిన్న మాట, బీఫ్ కి జీఎస్టీ ఎత్తేశారు, కానీ ఆవు నెయ్యికి జీఎస్టీ ఉంది. ఆవుని నరికేస్తే, ఆ మాంసం ఎగుమతి చేస్తే దానికి జీఎస్టీ లేదంట. ఇప్పుడు ఆయన చెప్తుంటే విచిత్రంగా ఉంది. అవునా? అది నిజమేనా? అదో వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఆవు నెయ్యికి జీఎస్టీ ఉంది. అరే ఆవే చచ్చిపోతే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందిరా భయ్? దిమాక్ లేదా ఈ మాత్రం? ఏ దేడి దిమాకా అది? దిమాక్ ఉండాలా? ఆవు చచ్చిపోతే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆవుని చంపేసి బీఫ్ ఎగుమతి చేసుకో అంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన చేయాలి. అంటే వీళ్ళెవరూ కూడా ఆవు పాలు తాగట్లే, బర్రె పాలు తాగుతున్నారా? వీళ్ళు ఎద్దు పాలు